ఇవాళ ఆగస్ట్ 18th 2025 అండి. గార్డెన్ అప్డేట్. బోల్డని దోసకాయలు, చూడండి ఎన్ని దోసకాయల వర్షం. ఇవి ఏంటండి? ఇవి చెప్పండి, ఏంటివి? దోసకాయల వాటర్ మిలన్ అనుకుంటా కదా. వాటర్ మెలన్స్ వస్తున్నాయి. ఏంటో ఇంత పైకి పాకింది, మరి పైన కాస్తాయా? నాకు ఐడియా లేదండి. వాటర్ మెలన్ యూజువల్గా గ్రౌండ్ మీద కదా. చూద్దాం ఏమవుతుందో. ఇవన్నీ దోసకాయలు. 3 days అయింది ఇక్కడికి వచ్చేసరికి. పిచ్చగా. సో వాటర్ మెలన్ ఇదేంటండి? క్యాప్చర్ చేయలేకపోతున్నా. దీనికి ఒక పురుగు వచ్చింది. కట్ చేసేయాలి వీటికి. ఇది పురుగు తీసేసేయాలి దీన్ని. సో యాజ్ ఆఫ్ నౌ బోల్డని దోసకాయలు. ఇదేంటండి? ఏమేమో వచ్చాయండి, అసలు ఏంటో తెలియదు నాకు. అదైతే పక్కా గుమ్మడికాయ అని చెప్పారు ఫ్రెండ్స్. కానీ వర్షాలు సరిగ్గా లేక, వర్షాలు కాదు అసలు, టెంపరేచర్స్ సరిగ్గా లేవు. చిన్నవే పండిపోయింది. ఇది చూడండి, చిన్నది గుమ్మడికాయ అంట, పండిపోయినట్టుంది. అది చూడాలి దాని సంగతి ఏంటో. సో అన్నీ పండిపోతున్నాయంట పిండలు. ఇవి వంకాయ చెట్లు, ముళ్ళొంకాయలు. వీటికి ఎఫెక్ట్స్ వచ్చాయి. వీటిని ట్రీట్ చేసేసరికి నా పని అయిపోయింది. 100 degrees టెంపరేచర్స్లో అన్నీ అంతా కింద ప్రూన్ చేసేసి, మొత్తం అన్నీ ఆకులన్నీ తీసేసి, అది హ్యాండ్ సోప్ అండ్ ఏమేసాను, హ్యాండ్ సోప్ అండ్ వాటర్ మిక్స్ చేసి బాగా స్ప్రే చేసా. మళ్ళీ ఒక దోసకాయ. చిక్కుడు చెట్టు కూడా పాకుతుంది ఇంట్లో. వాటర్ మెలన్స్ అయితే చాలా వస్తున్నాయి. అదిగోండి అక్కడ కూడా ఉంది. పిచ్చ దోసకాయలు. అన్నీ ఒకే పందిరిలో పాకేస్తున్నాయి. ఇవి పచ్చిమిరకాయలు. ఇది థాయ్ బేసిల్. ఇదొకటి తోటకూర. ఇది చిన్న తోటకూర, 5 inches పెరిగిందో లేదో. దీనికి అప్పుడే సీడ్స్ వచ్చేస్తాయి. ఇది చూడండి ఎంత అమేజింగ్. పొన్నగంటి. ఇటు వస్తే బెండకాయలు సీడ్స్ వదిలేసాను. ఇంకా ఇది ఒకటి, అది ఒకటి. ఇది 1 kind of బేసిల్. ఇది ఏంటో తెలీదు, కంపోస్ట్లో వచ్చింది. పాకిచ్చేస్తున్నా. తీగ కట్టేసాను. చూద్దాం. అక్కడ ఒక బుజ్జి వంకాయ, ముళ్ళొంకాయ. ఇది తోటకూర సీడ్స్కి వదిలేసాను. ఇది చాలా పెద్దగా అయితే కానీ సీడ్స్ రావనుకుంటా. మొన్నే కట్ చేశాను, మళ్ళీ వచ్చింది. అవేమో చిక్కుళ్ళు పాకుతున్నాయి. ఇవేమో కాకరకాయ అనుకుంటా. కాకరకాయ సీడ్స్ వేసాను. అవన్నీ బెండకాయలు. అదొక బేసిల్. ఇవన్నీ జినియాలు. అది మా బర్డ్ హౌస్, బర్డ్ ఫీడర్.
ఇది చూసారా, మీకు ఎప్పుడు చూపించలేదు కదా, ఇది ఆల్ స్పైస్ చెట్టు అండి. ఎంత బాగుంటుంది అంటే సినమన్ స్మెల్ వస్తుంది అనమాట ఫ్లవర్. దీన్ని ఆల్ స్పైస్, ఇది ఎన్సీది నేటివ్ ప్లాంట్ అనమాట. చాలా బాగా తొందరగా ఫాస్ట్గా పెరుగుతుంది. మీకు ఎప్పుడైనా ఒక ఏరియా తొందరగా ఆకుతాయి అవ్వాలి గ్రీన్గా అన్నప్పుడు ఈ చెట్టు పెట్టుకోవచ్చు. ఆల్ స్పైస్, దాని ఫ్లవర్ అమేజింగ్. దాల్చిన చెక్క స్మెల్ వస్తుందని ఫ్లవర్ స్మెల్. దిస్ ఈస్ ద గార్డెన్ అప్డేట్. అక్కడ మా ఏషియన్ పేర్ అండ్ పర్సిమమ్ చెట్టు. అంతా రోజెస్, బటర్ఫ్లైస్. మీకు బటర్ఫ్లై బుష్ చూపించలేదు కదండి, బటర్ఫ్లై బుష్ చూపిస్తాను. మొత్తం బటర్ఫ్లైసే ఉంటాయి దీంట్లో, చూడండి. ఎన్ని బటర్ఫ్లైస్. చెట్టు నిండా బటర్ఫ్లైస్. యాక్చువల్గా ఇంకొంచెం ఈవినింగ్ అయితే చాలా వస్తాయి. నాకు పేర్లు తెలీదు, స్వాలో టెయిల్ అంటారు, ఇంకేంటంటో అంటారు. మళ్ళీ అటెళ్ళి మళ్ళీ వస్తాయి. చాలా ఉన్నాయి బటర్ఫ్లై బుషెస్. నాకు ఇష్టం కదా, ఒక 10 దాకా పెట్టుకున్నా. అది కూడా మళ్ళీ వచ్చేస్తుంది. ఇది ఒక బటర్ఫ్లై బుష్. ఇది ప్రూవెన్ విన్నర్స్ బటర్ఫ్లై బుషెస్. నాకు పేరు మర్చిపోయి చాలా ఇల్లు అయింది కదా పెట్టి. ఇది అటెళ్ళి మళ్ళీ వచ్చేస్తాయి. ఇవి బర్డ్స్ లాగా కాదండి, మన దగ్గర ఉన్నా కూడా ఎగిరిపో. ఐ మీన్ లైక్ ఇక్కడే ఉంటాయి. బర్డ్స్ అయితే టక్కున ఫ్లై అయిపోతాయి కదా. ఇదిగోండి ఇంకొకటి వచ్చేస్తా. చాలా ఉంటాయండి. ఇక్కడ ఒక బటర్ఫ్లై బుష్ ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఇది ఒక బటర్ఫ్లై బుష్, అక్కడ ఒక బటర్ఫ్లై బుష్. ఇది ఇంకా ఇక్కడే ఉంటుంది. అదిగోండి మళ్ళీ వచ్చేసాను. సో ఇది బటర్ఫ్లై బుష్ స్టోరీ. హైడ్రేనియాస్. ఇది ఒక బటర్ఫ్లై బుష్. ఇవన్నీ రోజెస్. ఇది ఒక బటర్ఫ్లై బుష్. కింద ఇంకా 4 ఉన్నట్టున్నాయి, అటువైపు 2 ఇటువైపు 2. దేవుడికి ఫ్లవర్స్ కట్ చేశాను, తీసుకెళ్తా పైకి. ఇది అండి గార్డెన్ అప్డేట్.